ఇప్పుడు మనకి షుగర్ లెవెల్స్ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏం తినాలి, ఏం తినకూడదు దీని మీద చాలా సందిగ్ధత కూడా ఉంటుంది. అయితే ఎప్పుడు మనం డైలీ తీసుకునే ఈ వెజిటేబుల్స్‌లో ఏ వెజిటేబుల్స్ మంచివి తీసుకుంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ అమ్మా. ఇప్పుడు మనకు కామన్‌గా దొరికే వెజిటబుల్స్ గురించి మనం మాట్లాడాలి. ఏదో సూపర్ ఫుడ్ అనేది ఏదో 2 రోజులు తింటారు, మళ్ళీ దాన్ని హ్మ్. అందుబాటులో ఉండదు. లేదా అది పలానా సీజన్‌లో దొరుకుతది. మళ్ళీ దొరకనప్పుడు అది తినలేదు కాబట్టి షుగర్ లెవెల్స్ నాయి మళ్ళీ పెరిగిపోయినాయి అంటే హ్మ్. డాక్టర్ కూడా ఒప్పుకోరు. హ్మ్. సో ఇప్పుడు మనకు బెండకాయ, దొండకాయ, పొట్లకాయ కామన్‌గా దొరికే వెజిటబుల్స్ అండి. మీరు ఇంటికి బయటకు వచ్చి ఎక్కడ చూసినా కూడా అయి ఉంటాయి. 4, 5 వెజిటబుల్స్ మన భారతదేశంలో అయితే దొరుకుతాయండి. హ్మ్. దయచేసి వాటి మీద ప్రిఫరెన్స్ పెట్టండి. ఎవరో ఏదో టీవీలో చెప్పారు కదని చెప్పి వాటి కోసం వెతుక్కుంటూ మీరు ఊర్లు తిరగాల్సిన బ్రోకలీ అవసరం కోసం లేదు. వెతుకుతున్నారు. యెస్. అది టూ మచ్ కాస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అందేది కాదు. ఎగ్జాక్ట్లీ. సో కామన్‌గా దొరికేటివి చూద్దాం. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను బెండకాయ మంచిదన్నాను, లేదా దొండకాయ మంచిదన్నాను, లేదా పొట్లకాయ మంచిదన్నాను. బట్ వీటిని వండే విధానం చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఇప్పుడు బెండకాయ ఉంటుంది కదా, హ్మ్. దాన్ని తీసుకెళ్ళి మంచిగా ఫ్రై చేసేసారు అనుకోండి, హ్మ్. ఇంకేముంటుంది దాంట్లో? బెండకాయ అనగానే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసి తీసేస్తారు. సో ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకెళ్ళి మీరు కూర చేస్తే హ్మ్. అది తర్వాత మనం కానీ చెక్ చేస్తే దాని వెయిట్ ఏముండదు దాంట్లో. హ్మ్. అంటే అంత అంత డీప్ ఫ్రైలు చేయకూడదు అంటున్నా. హ్మ్. అంత ఉష్ణోగ్రత, హై ఉష్ణోగ్రత వండకండి. హ్మ్. పులుసులాగా కానివ్వండి, లేదా కాస్త వాటర్ వేసుకొని సిమ్లో ఆల్మోస్ట్ ఆయిల్ లేకుండా వండటం నేర్చుకోవటం అలవాటు చేసుకోండి. చాలామంది ఎలా వండాలనో ఇవాళ రేపు యూట్యూబ్లో మీకు చక్కగా దొరుకుతున్నాయి. సో తక్కువ ఫ్లేమ్లో వండాలి. టైం ఎక్కువ పడుతుంది. కుక్కర్లో లేదా నాన్ స్టిక్ ప్యాన్లో తీసుకెళ్ళి ఫ్రైలు కాదు. వాటి పౌషిక విలువలు అలాగే బాగుండాలి. ఉష్ణోగ్రతకు ఈ కూరగాయల్లో ఉండే పౌషిక విలువలు కోల్పోకూడదు. అది ఎలా వండటం అనేది దయచేసి దృష్టి పెట్టండి. సరే, ఈ మధ్యకాలంలో మీరు చెప్పారు కాబట్టి తక్కువ ఆయిల్ ఉపయోగించాలన్నారు కాబట్టి ఈ తక్కువ ఆయిల్ ఉపయోగించడానికి నాన్ స్టిక్ ప్యాన్సే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో దట్ ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, అతుక్కోదు కిందన అని. నాన్ స్టిక్ ప్యాన్స్ అనేది ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? మంచిది కాదండి. చాలామంది డాక్టర్స్ ఇటీవల కూడా ఈ నాన్ స్టిక్కు వాడే కోట్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని చాలా పేపర్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. ప్లస్ ఆ కోట్ కూడా ఏంటంటే అది కూడా ఒక టెంపరేచర్ వరకే విత్స్టాండ్ అవుతుందండి. ఆ నాన్ స్టిక్ ప్యాను రిపీటెడ్గా మాడిపోతుంది అనుకుందాం, అది పోతుందండి. త్వరగానే ప్యాన్ పనికి రాకుండా పోతుంది. ఆ లేయర్ ఆ లేయర్ అంతా ఎక్కడికి పోయింది? మన కడుపులోకే కదా పోయింది. సో దయచేసి ఏదైనా సరే తక్కువ ఫ్లేమ్లో మీరు కానీ వండటం నేర్చుకోగలిగితే మాడిపోవటం ఎక్కువగా జరగదు. ఒకవేళ మనం మా ఇంట్లోనూ నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి, మీ ఇంట్లో కూడా ఉంటాయి. బట్ వాటిని కూడా ప్రాపర్గా వినియోగించుకోండి. ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ వాటిని లేకుండా కూడా ఎక్కడ మనము వంట చేయొచ్చు అనే దాన్ని కొంచెం దృష్టి పెట్టండి. మీకు ఖచ్చితంగా చాలా పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయి. సో అలాగని చెప్పి నేను ఇప్పుడు 20,000 30,000 పెట్టి వితౌట్ ఆయిల్ కుకింగ్ కొత్త టెక్నాలజీ తయారు చేసిన దొరుకుతున్నాయి. నేను వాటిని ప్రమోట్ చేయట్లేదు. మీ ఇంట్లో ఉన్న కుక్వేర్లోనే తక్కువ ఆయిల్తో లేదా ఆయిల్ లేకుండా వంట చేయడం దయచేసి మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు వెళ్ళి ఫలానా కొనాలని కాదు నా ఉద్దేశం. సో కమింగ్ టు ద టాపిక్, ఇలాగ తక్కువ టెంపరేచర్తో వండినట్లయితే వీటిలో పౌషిక విలువలు బాగుంటాయి. ప్లస్ ఇప్పుడు ఉదాహరణకి దొండకాయ ఉందనుకుందాం, అది కట్ చేస్తే దాని ఒక సైజు కానివ్వండి ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది. సో నోట్లో పెట్టుకున్న తర్వాత దాన్ని మంచిగా నవ్వులుకొని బాగా తినచ్చు. అండ్ దొండకాయ ఒక రుచిని మీరు ఫీల్ అవుతారు. మీరు మంచిగా ఉప్పేసి, కారాలేసి, మసాలేసి, ఆయిల్ వేసి వండేస్తే ఆ టేస్ట్ వస్తుంది, కానీ మీకు ఇంకా దొండకాయ టేస్టు చాలా సందర్భాల్లో చూడండి, తినేటప్పుడు ఇదేం కూర అని అడుగుతాం, అది దొండకాయ పొట్లకాయ కూడా టక్కని తెలీదు. సో తెలియాలి కదండి. we should be able to identify what vegetable it is, right? సో అంత డీప్ ఫ్రైలు చేయకండి దయచేసి. ఇప్పుడు వెజిటేబుల్స్ లో కూడా వాళ్ళు తినకూడని వెజిటేబుల్స్ ఏమైనా ఉంటాయా? అట్లాని ప్రత్యేకంగా ఏం లేదండి. కాకపోతే కొంచెం ఇప్పుడు బంగాళదుంప ఉంది. మనము సౌత్లో బంగాళదుంప ఏమి రోజు 3 పూటలకు తినం. బట్ నార్త్లో కొంతమంది ఏంటంటే ఆలు కర్రీ ఉంటుంది, ఆలు పరోటా ఉంటుంది, మళ్ళీ ఆలు టిక్కా ఉంటుంది, ఇంకోటి ఏదో ఆలులో ఉంటారు. కాబట్టి నాయన వాళ్ళకి చెప్తాం. పైగా వెజిటేరియన్స్ వెయిట్ ఎక్కువలో ఉన్నారనుకోండి, బాబు ఆలు రోజు అలా తినకూడదు, కొంచెం ఆలు వినియోగం తగ్గించండి అని చెప్తాం.
అదొక పాయింట్ అనమాట. అంటే ఎవరు ఏది ఎక్కువగా, ఇప్పుడు మన వాళ్ళు రైస్ తింటూ ఉంటారు, రోజు వైట్ రైస్ డబుల్ పాలిష్. ఇక్కడ ఏం చెప్తాం, అయ్యా మీరు వారంలో 3 రోజులు రైస్ తినండి, వీలైతే దాన్ని తక్కువ పాలిష్ పట్టించండి, ఇంకొక 2-3 రోజుల్లో కొంచెం చిరుధాన్యాలు కూడా దయచేసి పెట్టుకోండి. సార్ మరి ఇడ్లీ దోశ అంటారు, అయ్యా ఇడ్లీ దోశ తినండి, షుగర్ వచ్చిన వాళ్ళు ఇడ్లీ దోశలు తినకూడదని ఎక్కడా రాసిలేదు. కాకపోతే అందులో బియ్యం వేస్తారు కదా, ఆ బియ్యము మోతాదు కాస్త తగ్గించి మీకు నచ్చిన చిరుధాన్యాలు కలుపుకోండి. మీరు ఇప్పుడు దాంట్లో అరికలు కలుపుతారా, సామిలు కలుపుతారా, ఊదలు కలుపుతారా, పచ్చజొన్నలు కలుపుతారా, తెల్ల జొన్నలు కలుపుతారా, మీ ఇష్టం. కొంచెం రాగులు కలుపుతారా, బట్ ట్రై అయితే చేయాలి కదండి. ఫస్ట్లో స్టార్ట్ చేస్తే అవుట్కమ్ని బట్టి మీరు చేంజ్ చేసుకుంటూ ఉంటారు, మంచిగా వెరైటీలు చేసుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఉంటుంది మీకు. సార్ ఇప్పుడు డయాబెటీస్ వచ్చే వాళ్ళు చాలా మంది వెయిట్ లాస్ అయిపోతూ వస్తూ ఉంటారు కదా, అది అందరిలోనే జరుగుతుందా? ఎందుకు ఇలా వెయిట్ లాస్ అవుతారు? అందరిలో కాదండి. హై షుగర్స్ కంట్రోల్ కాకుండా అలాగే కాలం గడుపుతూ ఉంటే కండబలం తగ్గిపోయి, కోబలం తగ్గిపోయి, బరువు తగ్గిపోతూ ఉంటారు. వాళ్ళ బిఎంఐ తగ్గిపోతూ ఉంటుంది. మన భారతదేశంలో బిఎంఐ 23 అనేది ఆప్టిమల్ నెంబర్. ఎప్పుడైతే బిఎంఐ 23 నుంచి ఇంకా కింద పడిపోతారు, అంటే ఒక మనిషి ఉదాహరణకి తన ఎత్తుకి తను ఉండాల్సిన బరువు 70 కిలోలు అనుకుందాం భారతదేశంలో ఒక మగ వ్యక్తికి. సో అది గుడ్ వెయిట్. ఎప్పుడైతే ఈ 70 కిలోల్లో ఉండాల్సిన వ్యక్తి 60 కిలోలకి 50 కిలోలకి తగ్గిపోతాడో ఖచ్చితంగా ఇతను హై షుగర్స్తో సంవత్సరం పైగా ఉన్నాడన్న విషయాన్ని టెస్టులు చేయకుండా చెప్పచ్చు. ఆల్మోస్ట్ డయాబెటిక్ పేషెంట్ ఒకవేళ టెస్టులు చేసినట్లయితే జనరల్గా మేము రోజు చూసే అనుభవంలో HbA1c 11, 12, 14, 16 రేంజ్లో ఉంటుంది. 10-15 కిలోలు తగ్గిన వ్యక్తికి బరువు. షుగర్స్ 300 పైన, 400 పైన, 500 పైన కూడా ఉంటాయి. సో దీన్ని కెటబాలిక్ స్టేట్ కింద తీసుకుంటాం. అంటే బాడీ క్షీణించిపోతుంది, కెటబాలిక్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వాలి. ఎందుకు? ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్. ఇన్సులిన్ ఇచ్చి మంచిగా షుగర్స్ కంట్రోల్ చేసినట్లయితే 5 నుంచి 10 కిలోలు మళ్ళీ ఇతను నార్మల్కి వస్తాడండి. బట్ ఇంకొకరు ఎవరన్నా 70 కిలోలకు దాటి మళ్ళీ బరువు పెరుగుతూ పోతున్నాడు అనుకుందాం, అక్కడ మళ్ళీ వెయిట్ పెరగకూడదు అతను. కాబట్టి డైట్ని మళ్ళీ మాడిఫికేషన్ చేయటం, ఇన్సులిన్ డోసుని ఎలా తగ్గించాలి, ఇతనికి కార్బ్స్ ఎలా తగ్గించాలి అనే దాని మీద మళ్ళీ మనం కసరత్తు చేస్తాం. ఇంకొకరు ఏంటి, 70 కిలోలు ఉండాల్సినప్పుడు 80 కిలోల్లో ఉండింటారు, అదే 400 షుగర్ లెవెల్స్ ఉండింటాయి. కాకపోతే అంత ఎక్కువ కాలంగా ఉండిండు. ఎక్కువ కాలంగా హై షుగర్ ఉంటే తర్వాత బరువు తగ్గిపోతారండి. దట్ ఈస్ వాట్ ద హిస్టరీ హ్యాస్ టోల్డ్. సో బట్ డిటెక్షన్ అయింది కాబట్టి తను బరువు ఎక్కువలో ఉండిండొచ్చు, లేదా బరువు తగ్గిపోయి ఉండొచ్చు, ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయాలి. సో బరువు మరీ తగ్గిపోయింటే మాత్రం డెఫినెట్గా ఇంటర్వెన్షనల్గా ఇన్సులిన్ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ బరువు కొంచెం ఎక్కువలో ఉంటూ హై షుగర్ కనపడినట్లయితే మేబీ చాలా తాత్కాలికంగా ఇన్సులిన్ ఇచ్చి షుగర్స్ నార్మల్గా తీసుకొచ్చి ఇన్సులిన్ ఆపేసి డైట్తో కంట్రోల్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ మందుల్లో కూడా మంచి మందులు ఉన్నాయి వాళ్ళకి ఆ ఎక్స్ట్రా వెయిట్ని తగ్గించడానికి. ఇప్పుడు 90 కిలోలు ఉన్నారు వ్యక్తి, అతను ఐడియల్గా 70 ఉండాలి, కనీసం 75కు రావాలంటే కూడా 15 కిలోలు తగ్గాలి. సో ఈ 15 కిలోలు నెక్స్ట్ 2 ఇయర్స్లో ఎలాగ క్రమంగా తగ్గచ్చు, తగ్గిన బరువు ఎలా పెరగకుండా ఉండొచ్చు అనే దాని మీద మనం దృష్టి పెడతాం. సో మెడిసిన్స్ని కూడా ఆ వెయిట్ న్యూట్రల్ మెడిసిన్స్, లేదా వెయిట్ కొంచెం లాస్ అవ్వగలిగే మెడిసిన్స్, లేదా వెయిట్ పెరగనివ్వకుండా పనిచేసే మెడిసిన్స్, ఇట్లా దీనికి కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకుని దీనికి తగినట్టుగా పేషెంట్కి డైట్ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. అడ్వైస్ చేసినంత మాత్రాన 100 మందికి అడ్వైస్ చేస్తే పాటించేది ఫస్ట్ అడ్వైస్తో 4-5 పేషెంట్స్. మిగతా 90 మంది 5 రోజులు పాటిస్తారు, మళ్ళీ యథావిధంగా స్టార్ట్ అవుతారు. వీళ్ళకి ఖచ్చితంగా రిపీటెడ్ కౌన్సిలింగ్స్ చేస్తూ ఉండాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. నువ్వు ఇది తింటే నీకు షుగర్ పెరిగిపోతాయి, కాళ్ళు పోతాయి అంటే ఎవరు పాటించరండి, అవి పోయాకనే వస్తామని పోతారు. బట్ ఇలా చేస్తే మీరు బాగుంటారు. ఇప్పుడు రోజు 3 పూట్ల మీరు టీ కాఫీలలో పంచదార వేసుకొని తాగుతున్నారు, అయ్యా దయచేసి పంచదార మానేసేయండి, మీరు బాగా ఆరోగ్యంగా ఉంటారు, చక్కగా ఉంటారు, ఎవరైనా దీర్ఘాయుష్లో బాగుంటారు. షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాకుండా ఉంటుంది, షుగర్ వచ్చిన వాళ్ళకి షుగర్ పెరగకుండా ఉంటుంది, పెరిగిన వాళ్ళకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, తగ్గిన వారికి మళ్ళీ పెరగకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం తీసుకునే మిల్క్ కూడా కొంచెం టేస్టీగానే అనిపిస్తుంది కదా,
కొంచెం తీగానే అనిపిస్తుంది షుగర్ వేసుకోకపోయినా కూడా. సో అందులో ఏమైనా మిక్స్ చేస్తూ మనకు వస్తూ ఉండొచ్చా ఇప్పుడు? అది కొంచెం కష్టమైన టాపిక్ అండి, కాంట్రవర్షియల్ టాపిక్ అది. బట్ అందరికీ తెలిసింది ఏంటంటే మంచి పాలు న్యూట్రల్ టేస్ట్లో ఉంటాయి, ఆవు పాలు కొంచెం ఒక రకంగా అనిపిస్తాయి టేస్ట్, బర్రె పాలు ఇంకొక రకంగా ఉంటాయి. బట్ నిజాయితీగా అయితే పాలలో ఏది కలపకూడదు. మహా అంటే మీరు పాలు తాగాలనుకుంటున్నారు, కొంచెం పసుపు వేసుకోవచ్చు, లేదు కొంచెం అల్లం, శొంఠి, వాట్ ఎవర్ బెస్ట్ అండి. కొంచెం టీ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఓకే వేసుకోండి. బట్ ఎట్టి పరిస్థితుల్లో, అంటే నా పర్సనల్ సలహా, నేను షుగర్ ఫ్రీని ఎంకరేజ్ చేయను. షుగరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలంటాను, బెల్లం కూడా డిస్కరేజ్ చేస్తాను. ఎవరైనా హనీ వేసుకోవాలని అడిగితే కూడా కమర్షియల్గా దొరికేటివి కాకుండా మీకు జెన్యున్గా నిజాయితీగా అడవి తల్లి దగ్గర నుంచి మీకు దక్కించుకోగలిగితే నాకు ఇబ్బంది లేదు. అది ఫ్యాక్టరీ లేకపోయి 4 స్టాంపులు పడి 4 స్టిక్కర్లు పడిందంటే దాని రూపురేఖలు మారిపోతాయి. సరదాగా చెప్తున్నాను. సో ఫైనలీ ప్రతి ఒక్కరు కూడా చాయిసెస్ ఉన్నాయండి ఈ ప్రపంచంలో, అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఏది మంచిదని వారు ఆలోచించుకోగలగాలి, మంచిదని నిర్ణయం తీసుకోవాలి. దాని మీదనే వాళ్ళు నిశ్చింతగా, సంతోషంగా, ఆరోగ్యంగా బతకాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డయాబెటిక్ వాళ్ళు ఎలాంటి వెజిటేబుల్స్ తీసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.